పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించే ఆరోగ్యకరమైన బాదాం పాలు ఎట్లా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం. దీనికోసం తగినన్ని పాలు పొయ్యి మీద పెట్టుకోవాలి. పక్కన ఒక జార్ తీసుకొని మనం రాత్రి అంతా నానబెట్టుకున్న బాదాంలను పొట్టు తీసి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఒక 2 చెంచాల చక్కెర, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాదాం పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు మనము పాలల్లో ముందే నానబెట్టుకున్న కుంకుమ పువ్వును దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 3-4 ఉడుకులు వచ్చిన తర్వాత పక్కన ఒక చిన్న గిన్నెలో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలల్లో కలుపుకొని ఇది దీంట్లో కలుపుకోవాలి. ఇది కావాలంటే కలుపుకోండి, లేకపోయినా బాగానే ఉంటుంది. కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఒక చిన్న చెంచాడు ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన బాదాం పాలు రెడీ. ఇది పిల్లల్లో చురుకుదనాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఇది వీలు కాకపోతే పిల్లలకు ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క ఇచ్చినా అది కూడా చురుకుదనాన్ని పెంచుతుంది. మా కొడుకు కోడలు హోమియో డాక్టర్స్, ఇది వాళ్ళు చెప్పిన చిట్కా.